అందరికీ నమస్కారం. జ్యోతి లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల 18వ భాగం చెప్పుకుంటున్నాం. గత భాగంలో సుకుమారి సునీత బంధువు రవికృష్ణతో ఆకర్షణలో పడుతుంది. కథలోకి వస్తే, నా ఆలోచనలు నేను ఎవ్వరికీ చెప్పలేదు. రవికి నాకు మధ్య చనువు బాగా పెరిగింది. అతను సునీత కోసం చేసినట్టు ఫోన్ చేసి నాతో మాట్లాడేవాడు. సునీత ఇంట్లో లేదని తెలిసినప్పుడే చేసేవాడు. మేమిద్దరము ఇంట్లో కలవడం కుదరలేదు కాబట్టి బయట ఎక్కడైనా కలవసాగాం. ఆంటీ ఏమైనా అనుకుంటారేమోనని నాకు భయం అనేవాడు. నాకు కూడా ఒక పక్కన చాలా భయంగా ఉండేది. అయినా సరే తెగింపు వచ్చేది. నేను నా అందంతో అతనికి మంత్రం వేశానని అంటున్నాడు కానీ అతనే తన ప్రేమతో నన్ను బంధితురాలిని చేసేస్తున్నాడు. అతను ఎక్కడికైనా రమ్మనమని ఫోన్ చేస్తే నాకు ఇక కాలు చెయ్యి ఆడదు. మాటి మాటికి టైం చూసేదాన్ని. ఒకసారి ఇలాగే అతను మ్యూజియంకి వెళదాం రమ్మని పిలిచాడు. మేము వెళుతుంటే బ్రహ్మి వచ్చాడు. ఈ మధ్య నేను అతనికి ఎదురుగా ఎక్కువసేపు ఉండడం లేదు. బ్రహ్మి వచ్చేసరికి నాకు భయం వేసింది. అతన్ని వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పలేను. నేను వెళుతున్నానంటే ఎక్కడికి అంటాడు. ఆరాలకి జవాబు చెప్పలేను. ఈ సమస్య రాకుండా ఉండడానికి ఈ మధ్య నేను అతన్ని తప్పించుకుని తిరుగుతున్నాను. అతను వచ్చే టైంకి నేను ఏదో ఒక సాకుతో బజారుకి వెళ్ళిపోయేదాన్ని. ఇంట్లో ఉండి ఎదురైతే తలనొప్పిగా ఉంది అంటూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. బ్రహ్మికి ఎదురుపడాలంటే భయం. అతని దృష్టికి ఆంతర్యపు పొరలు చీల్చి మనసులో దాగి ఉన్న నిజం తెలుసుకునే శక్తి ఉందని నాకు అనిపిస్తోంది. అనసూయమ్మ గారు నన్ను పని మీద పంపిస్తున్నారని చెప్పాను. నేను అతనితో ఎక్కువ మాట్లాడకుండానే వెళ్ళిపోబోయాను. సుకుమారి, ఒక్క క్షణం అన్నాడతను. నేను మళ్ళీ కనిపిస్తాను అన్నాను. ఒక్క మాట విను, నాకు అర్జెంటు పని ఉంది అంటూనే గబగబా బయటికి వచ్చేశాను. ఆ సాయంత్రం నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా టేబుల్ మీద ఒక ఉత్తరం, పేపరు ఉన్నాయి. ఉత్తరం బ్రహ్మి రాశాడు. సుకుమారి, నేను ఎంతో ఆనందంగా నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నేను LLB పాస్ అయ్యాను. కానీ నువ్వు అర్జెంటు పని మీద వెళ్ళిపోతున్నావు. ఇంటికి వచ్చిన తరువాత అయినా ఈ ఉత్తరం చదివి పేపర్లో నంబర్ చూసి మనసులోనైనా నన్ను అభినందిస్తావని ఆశిస్తున్నాను. ఈ మధ్య నీలో ఏదో మార్పు వచ్చింది. నన్ను కావాలని తప్పించుకుని తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. లేకపోతే కేవలం ఇది నా అపోహ మాత్రమేనా? నాకు తెలియదు. నేను నాకు తెలిసినంత వరకు నిన్ను బాధ పెట్టలేదని అనుకుంటున్నాను. ఒకవేళ నీకేదైనా నా వలన బాధ కలిగినట్లయితే ఫెడీమని నా ముఖాన కుండబద్దలు కొట్టినట్టు అడుగు. అసలు నీది అలా అడిగే మనస్తత్వమే. అయినా అలా అడగలేదంటే నేనేదో చెయ్యరానిదే చేసి ఉంటాను. ఏమిటై ఉంటుంది అని నా తల బద్దలు కొట్టుకుంటున్నా నాకు తెలియడం లేదు. నేను నిన్ను చేతులు జోడించి అర్థిస్తున్నాను. అదేమిటో నాకు తెలియజెయ్యి. నేను చక్కదిద్దుకుంటాను. నేను రేపు సాయంకాలం వస్తాను. అంతా వివరంగా చెప్పు. చెబుతావు కదూ? ఇట్లు బ్రహ్మి. నేను ఈ ఉత్తరం చదివి ఒక్క నిమిషం మ్రాన్పడిపోయాను. గబగబా పేపర్ తీసి చూశాను. అందులో నంబర్ కనిపించింది. నాకు చాలా ఆనందం వేసింది. చిన్నప్పటి నుంచి అతనికి చదువు పట్ల ఎంతో ఏకాగ్రత. పోనీలే, అతని కష్టాలు, అత్తయ్య కష్టాలు ఎప్పటికైనా గట్టెక్కాయి. అయ్యో, ఒక్క క్షణం నిలబడి నేను అతను చెప్పే ఈ శుభవార్త విన్నట్టయితే ఎంత బాగుండేది. కొద్దిగా స్వీట్ చేసి పెట్టినట్టయితే అతను ఎంతో సంతోషపడేవాడు కదా అనుకున్నాను. ఏం చెయ్యను, మ్యూజియంకు వెళ్ళాలనే నా తొందర నాది. నేను అతన్ని బాధ పెడుతున్నానని తెలిసి నాకు బాధ వేసింది. కానీ రవి నేను పెళ్లి చేసుకునే వరకు ఈ మాట ఎవ్వరికీ చెప్పవద్దని అతను నా దగ్గర మాట తీసుకున్నాడు. ఇటు బ్రహ్మికి చెప్పి అతన్ని మోసం చేయనా? చెప్పకుండా దాచి నా ప్రాణ స్నేహితుడైన బ్రహ్మి దగ్గర కపటంగా ఉండాలా? నా మనసు చాలా ఆందోళనగా ఉంది. మరునాడు అతను వచ్చేసరికి నేను కావాలనే ఇంట్లో లేను. నాకు భయం వేసింది.
ముఖాముఖి ఎదురైతే మాటా వస్తుంది, నిజాలు నిగ్గు తేల్తాయి. అది నాకు ప్రమాదం. అందుకే ఒక ఉత్తరం రాసి పని మనిషి చేతికి ఇచ్చి బ్రహ్మీకి ఇవ్వమని, నాకు పని లేకపోయినా ఇంట్లో నుండి వెళ్ళిపోయాను. ఆ ఉత్తరంలో ఇలా రాశాను: బ్రహ్మి, పరీక్ష పాస్ అయినందుకు చాలా సంతోషం. నువ్వు వచ్చినప్పుడల్లా నా విషయాలు నా గొడవే తప్ప నీ విషయాలు అసలు మాట్లాడవు కదా. అప్పుడెప్పుడో ఒకసారి ఇలా లా చదువుతున్నానని చెప్పావు. ఆ తరువాత ఆ సంగతే నాకు గుర్తులేదు. ఇప్పుడు ఒక్కసారిగా రిజల్ట్ చెప్పి ఆశ్చర్యపరిచావు. నేను చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు నాకు ఒక లాయర్ ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. తరువాత నీ ఉత్తరంలో మిగతా విషయాలు చూశాను. నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను ఆంటీ పనులతో బిజీగా ఉన్నాను అంతే. త్వరలో నేను కూడా నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. బ్రహ్మి, నేను చాలా ఆనందంగా ఉన్నాను. జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. నాదంటూ ఒక జీవితం నాకు లభించబోతోంది. దయయుంచి నన్ను ఎప్పుడూ అపార్థం చేసుకోకు. సుకుమారి. నేను బజారు నుండి తిరిగి వస్తుంటే టీవీఎస్ మీద వస్తూ సునీత ఎదురయ్యింది. ఎక్కడి నుండి వస్తున్నావు అంది. నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అన్నాను. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అంది. సునీతే నన్ను టీవీఎస్ మీద ఇంటికి తీసుకువచ్చింది. మేము ఇంటికి వచ్చేసరికి సరసి బ్రహ్మి వచ్చి వెళ్ళాడని, అంతకంటే ముందు రవి కూడా వచ్చి వెళ్ళాడని, రవి ఆంటీ గదిలో కూర్చుని కబుర్లు చెప్పాడని అంది. రవి మధ్యాహ్నం ఫోన్ చేస్తే నేను ఇంట్లో ఉండనని చెప్పాను కదా, అయినా వచ్చాడా? బహుశా మర్చిపోయి ఉంటాడు. ఇదివరకు కూడా ఇలా 2-3 సార్లు జరిగింది. ఇలా జరిగినప్పుడల్లా నేను చాలా బాధపడిపోతాను. ఎందుకంటే అతను మా ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ఉండాలని అనుకుంటాను. సునీత నేను ఇది వరకు ఒక్కచోటే కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరి గదుల్లో వాళ్ళమే ఉంటున్నాం. బ్రహ్మి వస్తే సునీత బిజీ, నేను బిజీ. అందువలన అతని రాక బాగా తగ్గిపోయింది. ఈ విషయం నా మనసులో అప్పుడప్పుడు కలుక్కుమంటున్నా నేను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. ఒక్క అనసూయమ్మగారి పనులతోనే నాకు ఊపిరి ఆడడం లేదు. మరో పక్క రవిని ఎక్కడో ఒకచోట కలుసుకోవాలి. 2 పడవల మీద కాళ్ళు పెట్టినంత ఇబ్బందిగా ఉంది నాకు. ఆ రోజు సునీత కాలేజీ తరపున ఎక్స్కర్షన్కి శ్రీశైలం వెళ్ళింది. మధ్యాహ్నం అయ్యింది. నేను తలంటి పోసుకుని తల ఆరబెట్టుకుంటున్నాను. ఇంతలో ఫోన్ మోగింది. నేను వెళ్ళి తీశాను. ఫోన్ చేసింది అక్షరాల నేను ఊహించినట్టు రవే. ఎందుకో గాని 2 రోజుల నుండి నాకు మనసంతా చాలా గాభరాగా ఉంది. అన్నం అసలు సహించడమే లేదు. హలో. రవి కంఠం అప్పటికంటే ఇంకా మృదుమధురంగా ఉంది. అన్నాను. నువ్వు సరిగ్గా 4 గంటలకి బస్టాండ్కి వచ్చి యాదగిరిగుట్ట వెళ్ళే బస్సు ఎక్కెయ్యి. నేను వీలైనంత వరకు అదే బస్సు క్యాచ్ చేస్తాను. ఒకవేళ నేను బస్సును ఆలస్యమైనా నువ్వు మాత్రం ఆ బస్సులో వెళ్ళిపో. నేను మోటార్ సైకిల్ మీద వచ్చేస్తాను. అక్కడ మన పెళ్ళికి ఏర్పాట్లు చేశాను. నిజంగానా? రేపు ఉదయం వచ్చిన తర్వాత కావలసిన వాళ్ళందరికీ చెబుదాం. సునీతకి మన పెళ్ళి అయ్యేటంత వరకు తెలియకూడదని నా అభిమతం. అది మనం ముందుగా అనుకున్నదే కదా. అవును అన్నాను. బస్సు సరిగ్గా 4 గంటలకి బయలుదేరుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బస్సు ఎక్కేయాలి. లేకపోతే నేను కష్టపడి చేసిన ఏర్పాట్లు అన్నీ వృధా అయిపోతాయి. అలాగే, తప్పకుండా వస్తున్నావుగా? వెరీ గుడ్. ఫోన్ కోసం ఎవరో వచ్చారు, పెట్టేస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. నా కాళ్ళల్లో రక్తం నీళ్లు కారుతున్నట్టుగా ఉంది. గుండెల్లో అలజడి. ఎవ్వరికీ చెప్పకుండా నేను నా అంతట నేనుగా ఒక నిర్ణయం అమలుపరుస్తున్నాను. దీనికి మంచి చెడులు, కష్ట సుఖాలు, వీటి పూర్తి బాధ్యత నాదే. గదిలోకి వస్తుంటే ఎదురుగా అద్దంలో నా ముఖం కనిపించింది. ఇదేమిటి, నా ముఖం అందంగా లేదేమిటి? కళ్ళు పెద్దవైనట్టున్నాయి. నాలో ఒక రకమైన చంచలత్వం కనిపిస్తోంది. నేను నిటారుగా సాగలాగిన వైరులా ఉన్నాను. నా శరీరం
అణువణువులోనూ ఏదో ప్రకంపన, ఆందోళన. నేను మనసును చిక్కబట్టుకున్నాను. నా మనసుకి ఒక తెగింపు ఆవరించినట్టుగా, పిచ్చి ధైర్యంతో ఉన్నట్టుగా ఉంది. మా బామ్మ వాళ్ళు నాకు ఒక వెధవ పెళ్లి చేసి నా జీవితం నాశనం చేశారు. నాకు రవికృష్ణ రూపంలో అదృష్టం ఎదురయ్యింది. నా జీవితం బంగారు బాట కాబోతుంది. సునీతకి రవి అంటే ఇష్టం ఉంది, కానీ రవికి సునీత మీద ఇష్టం లేదు. అతను ఎంత గొప్ప మనసు గల మనిషి. సునీత డబ్బుని కూడా అతను ఖాతరు చెయ్యలేదు. డబ్బు మీద కక్కుర్తి నాకు లేదు. డబ్బుని నేను సంపాదించుకోగలను. నాకు నా మనసుని అర్థం చేసుకుని సంతోషపెట్టే నీలాంటి రతీదేవి లాంటి భార్య కావాలి. ఆ మాటలు అతను చెబుతుంటే నాకు అతని కాళ్లకు నమస్కరించాలని అనిపిస్తోంది. నా పెళ్లి గురించి కూడా అతనికి చెప్పేశాను. అది విని అతను కాస్త కూడా ఆశ్చర్యపోలేదు. నాకు తెలుసు, సునీత నాకు అంతా చెప్పింది. అందుకే నువ్వంటే నాకు ఎంత ఆకర్షణ. బహుశా నువ్వు నాకు చెందాలి కాబట్టే ఆ పెళ్ళి అలా విఘ్నమైందేమో. ఈ మాటలు అతను బిర్లా మందిర్ దగ్గర 10 మంది తిరుగుతూ ఉండగా తగ్గు స్థాయిలో చెప్పాడు. చుట్టూ అందరూ ఉన్నారు, కానీ లేకపోతే నేను అతనికి దగ్గరై ఏడ్చేసి ఉండేదాన్నేమో. నా కష్టం, నా వ్యధ అర్థమైన వ్యక్తి అతను. నాకేం కావాలో పరిపూర్ణంగా ఇవ్వగలిగిన మహోన్నతుడు. అతని సమక్షంలో నా మనసు ఆనందపారవస్యంతో తోగాడమే దానికి ఉదాహరణ. అధునాతనంగా ఉన్న అతని వస్త్రధారణ, అతను మాట్లాడే తీరు, అతని మర్యాదతో కూడిన ప్రవర్తన, ముఖ్యంగా నా ఇష్టాయిష్టాలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం నన్ను చాలా వ్యవసురాలిని చేసేస్తున్నాయి. ప్రతి ఆడపిల్ల తనని ప్రేమించే మగవాడిలో కోరుకునే లక్షణాలు ఇవేనేమో. నాకు కాళ్ళు చేతులు ఆడనట్టుగా ఉంది. ఆంటీ 2 రోజుల నుండి కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వేళ కూడా కాంపోజ్ వేసుకుని నిద్రపోతోంది. నేను ఆమె గదిలోకి వచ్చాను. మంచం మీద నిద్రపోతున్న ఆమెను చూస్తే నాకు కనుకొలకుల్లోకి నీళ్లు రాసాగాయి. ఆంటీ, ఎంతో కష్టంలో ఉన్న నాకు మీరు ఆశ్రయం ఇచ్చారు. డైవోర్స్ ఇప్పించి బంధ విముక్తురాలిని చేశారు. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు మన్నించండి ఆంటీ. నేను మళ్ళా వస్తాను. మళ్ళీ వచ్చి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకువెళ్ళి మీకు సేవలు చేసుకుని నా కృతజ్ఞతను తెలియజేసుకుంటాను అంది. నేను వెళ్ళిపోయానని తెలిసి తిట్టుకోరు కదా, కృతజ్ఞురాలు అంటూ నన్ను అనుకోరుగా. నాకు తెలుసు, నేను వెళ్ళిపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుందో. నేను వెళ్ళి వస్తానంటీ, తప్పకుండా తిరిగి వస్తాను. నిద్రపోతున్న ఆమె కొద్దిగా కదిలి పక్కకు తిరిగి పడుకున్నారు. నాకు చాలా భయం వేసింది. ఆమెకు మెలకువ రాలేదు కదా. వస్తే ఈ ఇంట్లో నుండి నేను కదలాలంటే చాలా శ్రమ పడాలి. ఊపిరి బిగబట్టి ఆమెనే చూస్తున్నాను. ఆమె మళ్ళీ కదలలేదు. నిద్రలోనే బొగ్గ మీద వాలిన దోమని తోసేసి మళ్ళా నిద్రపోయారు. నేను మునివేళ్ల మీద నడుస్తూ యువతలికి వచ్చాను. నేను ఇంట్లో నుండి బయటపడాల్సిన టైము దగ్గర పడుతోంది. సరస్సుకి నేనే కావాలని డబ్బులు ఇచ్చి సినిమాకి పంపించాను. అది ఉంటే నేను బయటికి వెళ్ళడం కష్టం. పాండు ఇంటికి వెళ్ళాడు. ఒక అరగంటలో వస్తాడు. 2 నిమిషాలు తలుపులు దగ్గరగా వేసి ఉంటే ఏం ప్రమాదం లేదు. నేను బయలుదేరుతున్నాను. ఇంతలో బ్రహ్మి వచ్చాడు. అతన్ని చూడగానే నా ప్రాణం ఎగిరిపోయిన దానిలా చూశాను. వెంటనే నన్ను నేను నిగ్రహించుకుని చాలా ఇబ్బందిగా, భయంగా, ఆదుర్దాగా నవ్వేశాను. బ్రహ్మి అక్కడ సోఫాలో కూర్చున్నాడు. నేను బయటికి వెళుతున్నాను, చాలా పనుంది, అర్జెంట్ అన్నాను. నేనైతే తల తిప్పలేదు, కానీ మనసులో మాత్రం నా తల గిర్రున తిరిగి గడియారం వైపు చూసింది. ఏమిటి విశేషం? ఈ మధ్య ఎప్పుడు వచ్చినా బిజీ అంటున్నావు, ఎక్కడికి వెళుతున్నావు అన్నాడతను అక్కడ ఉన్న పేపర్ను తీసుకుని చూస్తూ. అతను అలా కూర్చుని పేపర్ చూడడం చూస్తే నాకు భయం వేసింది. అతను ఎప్పట్లో ఇక్కడ నుండి కదిలేలా లేడు. నాకేమిటో ఆదుర్దాతో పిచ్చి ఆగ్రహం వచ్చేసింది. వెంటనే గయ్యమని
నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో ప్రతి విషయం నీకు చెప్పాలా? నాకు తెలియదులే. ఇక నుండి ఒక డైరీ పెట్టుకుని అందులో రాసి అవతల ఆ వ్యక్తితో వాళ్ళ సంతకం కూడా పెట్టమంటాను. ఏమిటి అంత కోపం? ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నాను అన్నాడు. లేకపోతే ఏమిటి? నువ్వేమన్నా నా జీవితానికి కాపలాదారువా? నీకు ప్రతిదానికి సంజాయిషి ఇచ్చుకోవాలా? నేను పెద్దదాన్ని అయ్యాను. నాకు మంచి చెడులు తెలియవు అని నువ్వు అనుకుంటే నాకు చాలా బాధగా ఉంది ఆవేశంగా అన్నాను. అబ్బబ్బే, నా ఉద్దేశం అది కాదు అన్నాడతను. ఏదైనా పర్వాలేదు, నేనేం అనుకోనులే అన్నాను వ్యంగ్యంగా. నాకు బ్రహ్మితో మాట్లాడాలంటే చాలా మొహమాటంగా బాధగా ఉంది. సహజంగా నేను ఏదైనా జరిగితే అతనికి వెంటనే చెప్పేస్తాను. దాపరికాలు కానీ మొహమాటాలు కానీ ఏమాత్రం లేని ఒక అనిర్వచనీయమైన అపురూపమైన స్నేహబంధం మాది. నాకు రవిని గురించి ఇతనికి చెప్పేయాలని ఎంతగానో ఉంది. అతను కాదంటాడని కూడా అంత దృఢంగానూ అనిపిస్తోంది. ఎవ్వరితోనూ ముందుగా చెప్పొద్దని రవి నా దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. బ్రహ్మి ముఖం ఎర్రపడింది. నా చిరాకు అతని మనసుని బాగా గాయపరిచినట్టు అతని ముఖమే తెలుపుతోంది. పేపర్ను టేబుల్ మీద పడేసి వెళ్ళడానికి లేస్తూ అన్నాడు. సారీ, నిన్ను మాటిమాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. ఇక మీదట నీ అంతట నువ్వు కబురు చేసి పిలిపించే వరకు రాను. నిన్న మీ అమ్మ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. నీకు రాస్తే నువ్వు జవాబు రాయలేదట. మీ అమ్మకి అస్సలు ఒంట్లో బాగాలేదట. నిన్ను ఒకసారి రమ్మనమని రాశారు అన్నాడు జేబులో నుండి ఉత్తరం తీసి ఇస్తూ. ఆ ఉత్తరం నేను తీసుకోలేదు. విషయాలు చెప్పావుగా, నేను జవాబు రాస్తానులే. నా కళ్ళు మాటిమాటికి ఇక మొహమాటం కూడా వదిలేసి గడియారం వైపే చూస్తున్నాయి. బస్సుకు టైం అవుతోంది. రవి ఈ పాటికి అక్కడికి వచ్చేశాడో ఏమిటో. బ్రహ్మి ఇది చూసిన వెంటనే అన్నాడు. సారీ, నీకు ఆలస్యం అయినట్టుంది. నేనే కదా అందుకు కారణం. పద, ఆటోలో నిన్ను అక్కడ దింపి వెళతాను అన్నాడు. నో, పెద్దగా అన్నాను. నేనే ఈ మధ్య సునీతతోనూ రవితోనూ ఇంగ్లీషు మాట్లాడి కాస్త మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నాను. అమ్మకి ఏమని రాయమంటావు అన్నాడతను. నేను ఆ ఊరు ఇప్పుడప్పుడే రాను. ఒకవేళ రావడం అంటూ జరిగితే ఒక్కదాన్ని కాదు, పెళ్లి చేసుకుని జంటగా వస్తాను అని రాయి. వెళ్ళిపోబోతున్న అతను గిరుక్కున వెనక్కి తిరిగాడు. అతని పెద్దవైన కళ్ళల్లో ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకం బాగా కనిపిస్తున్నాయి. ఏమిటి? నా కళ్ళలోకి వెతుకుతున్నట్టుగా చూస్తూ అన్నాడు. విన్నావుగా, మళ్ళా అడుగుతావేం అన్నాను మెట్లు దిగుతూ. అతను అక్కడే నిలబడిపోయాడు. నేను లక్ష్య పట్టినట్టుగా బయటికి వచ్చేశాను. నేను ఆటోలో బస్టాండ్కి వచ్చేసరికి యాదగిరిగుట్ట వెళ్ళే బస్సు రెడీగా ఉంది. నేను రవి కోసం చూశాను. అతను రాలేదు. అతను తర్వాతనైనా వస్తానని నన్ను బస్సులో వెళ్ళిపోమ్మని ఆదేశించాడు. నేను బస్సు ఎక్కేశాను. బస్సు యాదగిరిగుట్ట చేరుకునేసరికి చీకటి అవుతోంది. అప్పుడే దీపాలు వెలిగించారు. నేను అక్కడ ఒక అరుగు మీద కూర్చున్నాను. ఎక్కడ వెయిట్ చేయాలో అతను చెప్పలేదు. అతనికి నాలాగానే కంగారుగా ఉండి ఉంటుంది. ఇక్కడికి రావాలే కానీ నన్ను వెతుక్కోలేడా ఏమిటి? అక్కడ నిలబడడం నాకు ఇబ్బందిగా ఉంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా అతను వచ్చిన తర్వాతనైనా గది తీసుకోవలసిందే కదా. దేవాలయ అధికారి దగ్గరకు వెళ్ళి ఒక గది తీసుకున్నాను. రవి పేరుతో రిజిస్టర్ చేయించాను. గది తలుపులు తెరవగానే లోపలికి అడుగుపెట్టి అక్కడ మంచం మీద కూర్చున్నాను. మనసంతా సగం భయం సగం ఆనందం ఉవ్వెత్తున కెరటాల్లా వచ్చి ముంచేస్తున్నాయి. నేను అక్కడ చాలాసేపు కూర్చున్నాను. టైం చాలా గడిచింది. మోటార్ సైకిల్ చప్పుడు విన్నా, బస్సు హారన్ విన్నా నేను ఆతృతతో ఎదురు చూస్తున్నాను. రాత్రి 9 గంటలయ్యింది. కానీ రవి రానే లేదు. మధ్యలో యాక్సిడెంట్ కానీ అవ్వలేదు కదా. ఏమో, ఎన్ని కథల్లో అలా చదవలేదు. ఒకవేళ సునీత కానీ ఊరి నుండి వచ్చేసిందా
ఏమిటో మరి, నేను గది తలుపులు వేసుకుని మంచం మీద కూర్చున్నాను. రాత్రి, ఒంటరితనం, ఆశాభంగం నన్ను తినేస్తున్నాయి. అయినా నాకు నేను ధైర్యం తెచ్చిపెట్టుకుని కూర్చున్నాను. ఎందుకు భయం? నేనేమీ అడవిలో లేను కదా. తలుపులు జాగ్రత్తగా వేసుకుని లైట్ వేసుకుని రవి రాక కోసం ఎదురు చూస్తున్నాను. అతను తలుపు మీద తట్టి పిలిచే నా పిలుపు నా గుండె వాకిలి మీద వినిపిస్తున్నట్టుగా నేను నా ఒళ్ళంతా కళ్ళుగా చేసుకుని చూస్తూ కూర్చున్నాను. 2 రోజుల నుండి ఏమీ తినడం లేదు. ఈ రోజైతే మరీను. ఉదయం నుండి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. అలసటతో మంచం మీద అలా కూర్చునే గోడకి తల ఆనించాను. కొద్దిసేపటికి కళ్ళు మూతపడ్డాయి. టైం ఎంతయిందో తలుపు కొట్టినట్టుగా టక్ టక్ మని చప్పుడు వినిపిస్తోంది. నేను ఉలిక్కిపడి లేచాను. ఒక్క నిమిషం నేను ఎక్కడ ఉన్నానో నాకేమీ అర్థం కాలేదు. కిటికీలో నుండి వెలుతురు పడుతోంది. తలుపులు విరుగుతాయేమో అన్నంత వేగంగా శబ్దం అవుతోంది. రవి వచ్చినట్టున్నాడు. నా మొద్దు నిద్ర చూసి కంగారు పడినట్టున్నాడు. ఒక్కంగలో మంచం మీద నుండి ఉరికినట్టుగా దిగి పరిగెత్తి తలుపులు తెరిచాను. ఎదురుగా పోలీసులు. నేను ఆశ్చర్యంగా చూశాను. నడు అన్నాడు ఒక అతను. ఒక మహిళా పోలీసు నా రెక్క పట్టుకుంది. ఏమిటిది అన్నాను. ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావు? చాలా గొప్ప ప్లానే వేశావు. అనసూయమ్మ గారిని హత్య చేయించి ఇక్కడికి పారిపోయి వచ్చావా? నిన్ను పట్టుకోలేరని అనుకున్నావు కదూ? ఏమిటి మీరనేది అన్నాను చెయ్యి గుంజుకోపోతూ. కానీ పులిపంజాలా ఉన్న ఆ ఆడపోలీసు చెయ్యి నేను వదిలించుకోలేకపోయాను. ఏమిటి, అనసూయమ్మ గారిని హత్య చేశానా? నువ్వు చెయ్యలేదు. నీ ప్రియుడు బ్రహ్మీ చేత చెయ్యించి ఏమీ ఎరగనట్టు ఇక్కడ చేరావు. చేతులకు బేడీలు తగిలిస్తూ అన్నాడు అధికారి. నన్ను వాళ్ళు పోలీసు జీపులో ఎక్కించారు. అనసూయమ్మ గారు హత్య చెయ్యబడ్డారా? నేను బ్రహ్మీ చేత చెయ్యించానా? మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.